ప్రేమించు నీకన్నా ప్రేమించేవారెవరు లోకం నాదే అని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగ్యత లేదు మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నీదు బిడ్డగా పెరిగి నీ ప్రేమను చూడలేకపోయాను నే చూచిన ఈ లోకం నన్నెంతో మురిపించింది నీదు బిడ్డగా పెరిగి నీ ప్రేమను చూడలేకపోయాను నే చూచిన ఈ లోకం నన్నెంతో మురిపించింది నీ బంధం తెంచుకొని దూరానికి పరుగెత్తాను నే నమ్మిన ఈ లోకం శోకమునే చూపించింది ఈ లోకం నాదే అని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగ్యత లేదు మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎదురు చూసావో నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కనరాలేదు నీ కన్నులు నా కొరకు ఎంతగా ఎదురు చూచినవో నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కనరాలేదు నే చనిపోయి బ్రతుకానని తిరిగి నీకు దొరికానని గుండెలకు హత్తుకుంటివే నీ ప్రేమ ఎంతో చూపితివే
క్రీస్తు యేసు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు వాక్య నిమిత్తం నేను ప్రార్థన చేస్తుండగా మీరందరూ నాతో పాటు ఏకీభవించండి. అందరూ కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధాత్మ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త నీకు వందనాలు నాయన. దేవ, మీ సజీరక్కలు మమ్మల్ని భద్రపరిచి మీ రెక్కచాట్లు మమ్మల్ని కాచి కాపాడిన యేసయ్య, ఈ విధంగా నిలబెట్టుకుని దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను యేసయ్య. నీ దైవజనుడి వాక్యం బోధిస్తుండగా మీరు తోడు నడిపించమని నడిచినాను నాయన యేసయ్య. నీ సేవకు నీడంత ఆత్మలతో నింపమని నడిచినాను దయవేసయ్య, నీకు వందనాలు. వాక్యం అంతట్లో మీరు మాకు తోడు నడిపించమని నడిచినాను దయవేసయ్య. ఈ వాక్యాన్ని అనేక మంది చూసి దాన్ని గ్రహించి నాయన దీన్ని అర్థం చేసుకొని నాయన అనేక మంది రక్షించడానికి మీరు సహాయం దయచూపమని నడిచి వేసయ్య. మరి దేవ, జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడు నడిపించమని నడిచి త్వరలో రాబోతున్న సరే యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం నా ప్రియపుల్ల తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొక మారు మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రంనకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగం మాచిపత్రి అయ్యను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులు అనేకులు చచ్చరి. మూడవ దూత బోర ఊదినప్పుడు సంభవించే ఈ శ్రమ మనకి అక్కడ కనబడుతూ ఉంది. మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుంచి రాలింది. నదులలో 3వ భాగం మీద నీటి ఊటల మీద అది పడిందట. దానికి మాచిపత్రి అని పేరు. అందువలన నీరు చేదైపోయింది. నదులలో 3వ భాగము జలధారలు, నీటి ఊటలు, ఇవన్నీ కూడా మాచిపత్రి అయిపోతే నీరు చేదైపోయింది. త్రాగిన వారు అనేకులు చనిపోయారని ఇక్కడ రాయబడి ఉంది. నీటికున్న ప్రాముఖ్యతని మనము చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇష్వాకుల కాలంలో ఒక పేరు పొందిన రాజు ఉన్నాడు. ఆయన సగరుడు. ఆయన చక్రవర్తి. 2 భార్యలు ఉన్నారు ఆయనకి. మొదటి భార్యకి ఒకే ఒక కొడుకు. అతడు అసమంచుడు. రెండవ భార్యకి 60,000 మంది కుమారులు ఉన్నారట. అంటే రెండవ భార్య వలన అతనికి కలిగిన వాళ్ళు ఎంతమంది అంటే 60,000 మంది. సగరుడు 99 సార్లు అశ్వమేధ యాగం చేశాడు. ఇక 100వ సారి చేయాలని ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు. ఈ 100వ సారి పూర్తి చేస్తే ఇంద్రుని యొక్క సింహాసనం మీద కూర్చునే ఆ అర్హత ఆయనకుంటుంది. అందుకని ఇంద్రుడు భయపడిపోయాడట. ఆ అశ్వమేధ యాగంలో అశ్వాన్ని ఉపయోగించారే, అది భూమి అంతా తిరిగి రావాలి. ఆ అశ్వాన్ని ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే, ఈ పాతాళ లోకంలో కపిల్ మహర్షి దగ్గర ఆ ఆశ్రయంలో కట్టివేశాడు. సరే, రాజు దాని కొరకు వెదిగించడానికి తన 60,000 మంది కుమారులు పంపించాడు. భూమి అంతా కూడా వారు వెతికారు, కానీ దొరకలేదు. పాతాళ లోకంలోకి వెళ్ళి చూశారు. అక్కడ కపిల్ ముని ఆశ్రమంలో అది కట్టివేయబడతాయి. ఈ ముని దానిని దొంగిలించాడని వారు చాలా కోపపడి ముని మీద అనరాని మాటలు దోషంలో చేస్తూ ఉంటే, ముని ఒకసారి ఆ తపస్సులోంచి కళ్ళు తెరిచేటప్పటికి కళ్ళలో నుంచి వచ్చిన ఆ అగ్ని 60,000 మంది వీరినందరినీ కూడా కాల్చి బూడిద చేసింది, భస్మం అయిపోయారు. అయితే ఈ విషయంలో రాజు ఆలోచన చేస్తూ ఉన్నాడు. మంది కుమారులు ఎక్కడికి వెళ్ళారు,
ఈ అశ్వం ఏమైపోయింది అని జాడ తెలియలేదు. ఈ నారద ముని ఆ విషయాన్ని రాజుకు చెప్తే రాజు చాలా బాధపడ్డాడు. అయితే తన కుమారుడిని పట్టాభిషేకం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. తనకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు అంశుమంతుడు. ఈ అంశుమంతుడు మనముడై తన తాతయ్య గారి దగ్గర ఆజ్ఞ పొంది తన తండ్రులు ఏమైపోయారో చూద్దామని ఆయన బయలుదేరాడు. ఆయన పాతాళ లోకానికి వెళ్ళాడు. అక్కడ ముని తపస్సు చేస్తూ ఉన్నాడు. ముని తపస్సు చేస్తూ ఉండగా ఆయన ఎప్పుడు కన్నులు తెరుస్తాడని ఎదురుగుంటా ఆయన కూడా ఆసనం వేసుకుని కూర్చున్నాడు. ముని కళ్ళు తెరిచేటప్పటికీ అంశుమంతుడు ఎదురుగుంట కనిపించాడు. ప్రశాంతంగా ఉన్నాడు. తనని డిస్టర్బ్ చేయలేదని చెప్పి ఎంతగానో సంతోషించి, నాయన ఏం కావాలి అని అంటే, అయ్యా అశ్వమేధ యాగం చేసే ఆ గుర్రం అశ్వం మీ దగ్గర ఉన్నది, దానిని దయచేసి నాకు ఇప్పించాలి, మా తాతగారు దాని కొరకు ఎదురు చేస్తున్నారు అని. సరే, ఆయన దానితో పాటు తన తండ్రులను దక్కించుకుందామని నీళ్లు దాని మీద చల్లితే, అంటే ఈ పాతాళ లోకంలో ఉన్న ఆత్మలు విడుదల పొంది పైకి వెళ్ళాలనేది ఆయనకు ఉద్దేశం. అప్పుడు ఆకాశంలో నుంచి వాణి వినిపిస్తుంది, స్వరం, నాయనా నువ్వు సీదా నీరు జల్లితే వాళ్ళ యొక్క ఆత్మలు విడుదల పొందవు, పైనుంచి గంగ దిగి రావాలి, అప్పుడే వీరు బ్రతుకుతారు, లేకపోతే వీరు విడుదల పొందుతారు, ఈ పాతాళ లోకం నుంచి వాళ్ళు పైకి వెళ్తారు అని చెప్పడం జరిగింది. అయితే ఆయన వెనక్కి తిరిగి ఆ అశ్వంతో వెళ్ళిపోయాడు. తాతగారు ఆ అశ్వమేధ యాగం చేశారు. తర్వాత ఆయన హిమాలయాల వైపు వెళ్ళిపోయి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. అయితే ఇతనికి కూడా మరి పట్టాభిషేకం జరిగింది. అంశమంతుడికి తన యొక్క కొడుకు మళ్ళా రాజ్యానికి వచ్చాడు. ఆ తర్వాత ఆ కొడుకు భగీరథుడు సింహాసనం ఎక్కినప్పుడు తల్లి చెప్పిన మాట ప్రకారము ఈ తాతల యొక్క ఆత్మ ఎక్కడైతే బంధింపబడదో ఆ పాతాళ లోకం నుంచి వాడికి విముక్తి కలిగించడానికి ఆయన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. గంగ భూమి మీదకి దిగి రావాలి. అలా తపస్సు చేసి గంగాని కిందకి తీసుకుని వచ్చాడు. ఆ నీరు ఈ భస్వం మీదకి రాగానే, పొరలగానే వారికి ఆత్మలు విడుదల పొంది అవి స్వర్గానికి వెళ్ళినట్టుగా చెబుతూ ఉంటారు. ఇక్కడ ఆ రెండు మాటలు మీకు జ్ఞాపకం చేయాలని మనం చేస్తున్నాం. ఒకటి ఏంటంటే మామూలు నీరు కాదు. రెండవది ఏంటంటే మానవులు విడుదల పొందాలంటే పైనుంచి ఒక ప్రత్యేకమైన జలము కావాలి. అది గంగా జలమా అని అంటే నాకు తెలియదు, కానీ నేను నేర్చుకున్న ఈ బైబిల్ యొక్క ఈ గ్రంథంలో, వేద గ్రంథంలో ఆ రెండు నీళ్లు, ఆ రెండు నదులు ఎవరు, రెండు నదులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి మీకు చెప్తా. అయితే కీర్తన భాగంలో ఒక మాట చదువుదాం. 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట. దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. అదేంటి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది, నీరు ప్రతి జీవి ఆశపడుతుంది,
నీరు ప్రతి జీవికి కావాలి. అయితే దుప్పినే ఎందుకు ఇక్కడ చూపించాడు అని అంటే, ఇంగ్లీష్లో చూశాను, దుప్పి అంటే హార్ట్ అని, HART, హార్ట్. దాన్ని తెలుగులోకి తర్జుమ ఏం చేశాడు అని అంటే జింక అని అన్నాడు. ఈ దుప్పి, ఈ జింక ఇవన్నీ కూడా ఒకటే జాతికి చెందినవి. దాంట్లో జింకల్లో మరలా వేరు ఉన్నాయి. ఆ కస్తూరి జింక యొక్క ఆ జాతి వేరు, కస్తూరి జింక అంటారు వాటిని, జింకలు. నేను ఇప్పుడు చెప్పబోయేది కస్తూరి జింక కోసం. ఇవి అడవులో వాటి ఆహారం కొరకు తెల్లవారిని లేచి వెళతాయి. రాత్రంతా సంచారం చేసిన ఈ క్రూర మృగాలు రాత్రి పగలయ్యేటప్పటికి అవి పడుకుంటాయి. కొన్ని మాత్రం ఆహారం రాత్రి దొరకకపోతే పగలేమన్నా దొరుకుతాయేమోనని అవి ఎదురు చూస్తూ ఉంటాయి. దాంట్లో క్రూరమైనది సింహం. ఈ కస్తూరి జింకలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కడైతే వాగు నీరు ప్రవహిస్తుందో అక్కడ ఉంటాయి. ఆ నీరు దానికి కావాలి. ఎందుకు కావాలి అని అంటే చెబుతాను. అవి అడవిలో మేస్తూ ఉంటాయి. ఏ జీవైనా, లేకపోతే ఒక జంతువైనా, ఒక పక్షి అయినా, మనుషులైనా సహజీవనం చేస్తాయి, గుంపులు గుంపులుగా నివాసం చేస్తాయి. ఈ కస్తూరి జింక కూడా గుంపులు గుంపులుగా ఆహారాన్ని వెతుక్కుంటాయి. మనకి శరీరంలో ఎండ తగిలితే ఈ రోమాల నుంచి ఎలాగైతే చెమట వస్తుందో అలాగే వాటికి కూడా చెమట లాంటిది ఒకటి వస్తుంది. మనకైతే అది బ్యాడ్ స్మెల్ కలుగుతుంది. అయితే కస్తూరి జింకకి వచ్చే ఆ ద్రవం ఉన్నదే అది కస్తూరి వాసన వస్తుంది. అనేక గుంపులుగా ఉన్న కస్తూరి జింకల మీదకి అడవులో ఉన్న చక్కని గాలి వీస్తే ఈ జింక తాలూకా ఆ వాసన, కస్తూరి వాసన చాలా దూరము వెళ్ళిపోతుంది. అక్కడ సింహం కానీ పెద్ద పులి కానీ ఉంటే వాటికి ఈ వాసన తగిలి వాటి ఉనికిని కనిపెట్టి ఈ సింహం ఒకసారి గర్జన చేస్తుంది. ఈ గర్జన చేయగానే ఈ కస్తూరి జింకలకి తెలిసిపోతుంది శత్రువు రాబోతున్నాడు, మనము ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎంత దూరం వెళ్ళినా ఆ వాసన వస్తుంది కాబట్టి. అలా కాదని ఎప్పుడైతే ఆ గర్జన వినిపిస్తుందో శత్రువు దగ్గరగా ఉన్నాడని చెప్పి అవి ఏం చేస్తాయంటే వాగునీరు దగ్గరికి వెళ్ళి అవి స్నానం చేస్తాయి. ఆ స్నానం ఎప్పుడైతే చేస్తాయో ఆ కస్తూరి వాసన వాటి దగ్గర నుంచి రాదు. మనమైనా అంతే, చెమట అది ఇతరులకి అది బ్యాడ్ స్మెల్గా ఉంటుంది. మనం స్నానం చేస్తే ఆ స్మెల్ తగ్గిపోతుంది. కస్తూరి జింక తన శత్రువుకు దొరకకుండా అది నీటి వాంగు దగ్గరికి పరిగెడుతుంది. అక్కడ స్నానం చేసిన వెంటనే ఎక్కడి నుంచి వస్తుంది స్మెల్ అని అది కనిపెట్టి అంతకుముందు వచ్చిన అదిశ వైపు వెళ్తే ఆ స్మెల్ అక్కడికి రాదు. అంటే ఏమైందంటే ఈ కస్తూరి జింకలన్నీ కూడా నీటి వాగులో మునిగినాయి. ఆ మునగడం వల్ల ఆ వాసన పోగొట్టుకున్నాయి. మనము అంతే. ఈ నీటికున్న ప్రాధాన్యత నాకు ఎంతో తెలుసు. నీరే లేకపోతే జీవకోటి, ప్రాణమున్న జీవకోటి బ్రతకనే బ్రతకదు. నీటి మీద ఎంత ఆధారపడ్డామో మనకు తెలుసు. బట్టలు ఉతకాలన్నా, భోజనం వండుకోవాలన్నా, మనం స్నానం చేయాలన్నా, మరి ఏ పని చేయాలన్నా, లేకపోతే పొలాలకి నీరు, లేకపోతే చెట్లకి నీరు, అయ్యో అనేకమైన వాటికి ఆ నీరు కావాలి. దేవుడు ఏం చేశాడంటే నీటి ఊటలను కలగజేశాడు. నిత్యము ఊరుతుంది ఆ ఊట. అది కాలువలై పారుతుంది. అంతేకాదు అది ఏరులై, నదులై పారుతుంది. ఈ నదులలో నువ్వు మునిగితే నీకు పాపం పోదు. ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాల క్రితము గోదావరి పుష్కరాల్లో అంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆయన మునిగాడంట. ముహూర్తం
అక్కడే అనేక మంది కాసు కూర్చున్నారు. ఈయన కానీ బయటకు వస్తే అక్కడే మునిగేయాలి, అక్కడే పుణ్యం ఉన్నది. మంచిది. అయితే ఆ తోపులాట్లో, తొక్కిసలాట్లో 29 మంది చనిపోయారు. ఎక్కడికి? పుణ్య నదిలో స్నానం చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారని అంటే చనిపోయారు. చాలామంది స్నానం చేశారు, మాకు పుణ్యం వస్తుంది అని. సరే, ఒక ఆయన ఇక్కడ మాట్లాడుతూ, అల్లుడు నువ్వు గోదావరి పుష్కరాలకు వెళ్ళావా, స్నానం చేసావా? నేను వెళ్ళొచ్చిన కాడి నుంచి దురదలు పట్టుకున్నాయి, నా శరీరం మీద దురదలు వస్తున్నాయి. అది ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ ఘాట్లోకి వెళ్ళావా, ఇంకెక్కడికి వెళ్ళావా అని అంటే, మామయ్య గారు నేను స్నానం అయితే చేశాను కానీ అక్కడ కాదు అన్నట్ట. మరి ఎక్కడ స్నానం చేశావంటే, గోదావరి నుంచి వచ్చి ఆ నీరు స్టీల్ ప్లాంట్కి వస్తుంది, ఆ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఆ గోదావరి నీళ్ళు తెచ్చుకుని స్నానం చేశానంటే, అది కాదు అల్లుడు, ఎక్కడికి వెళ్ళాలంటే గోదావరి పుష్కరాల్లో అక్కడికే వెళ్ళాలి, అదే గోదావరి, అక్కడే స్నానం చేయాలి. చేసావు, ఏమొచ్చింది? దురదలు వచ్చాయి, చాలా శ్రమపడ్డా. సరే, ఈ నీరు నిన్ను శుద్ధి చేస్తుందంటే శుద్ధి చేయదు. ఎందుకంటే ఈ అంశుమంతుడు అనేవాడు మామూలు నీరు తీసుకెళ్ళి ఆ భస్మం మీద, తన తండ్రుల యొక్క భస్మం మీద ఆ నీరు పోస్తే, అంటే ఆ నీరు ఏమైంది అంటే పనిచేయదట. ఈ నీరు పనిచేయదండి. ఏ నీరు కావాలంటే పైనుంచి ఒక నీరు కావాలి. ఆ నీరు వస్తేనే కానీ నీకు నీ ఆత్మకి శుద్ధి కావాలి. కాబట్టి అందుకనే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. దుప్పి తన శరీరం మాలిన్యాన్ని అది కడుక్కోవడానికి ఆ వాగునీరు కావాలి. కానీ నా శరీరానికి నీరైతే కావాలి, కానీ నా ఆత్మకి మరి నీవు కావాలి. ఒక ప్రత్యేకమైన నీరు ఎక్కడి నుంచి రావాలి అంటే పైనుంచి రావాలి. భగీరథుడు ఏం చేశాడంటే ఓ ప్రత్యేకమైన నీరు రప్పించాడట. అది గంగా అని, గంగోత్రి అని కూడా పిలుస్తారు. అయితే ఈ గంగోత్రి అంతకుముందు లేదా? దేవాది దేవుడు మానవుడికి సమస్తాన్ని కలగజేసిన తర్వాతే 6వ రోజున మానవుని కలగజేశాడు. నీరు లేకపోతే మానవుడు బ్రతకగలడా? గాలి లేకపోతే మానవుడు బ్రతకగలడా? వెలుతురు, చెట్లు ఏమి కావాలో 5 రోజులు కూడా సృష్టించి దేవాది దేవుడు 6వ దినాన్ని ఏం చేశాడంటే మనిషిని సృష్టించాడు. అంటే ఈ గోదావరి, లేకపోతే ఈ గంగా, యమున, తుంగభద్ర, కృష్ణ, ఈ నదులన్నీ కూడా మనిషి పుట్టక ముందే ఉన్నాయి. ఈ గంగ భగీరథుడు తీసుకొచ్చాడు అని అంటున్నాడే, ఎక్కడి నుంచి? పైనుంచి తీసుకొచ్చాడట. ఆ కథ అంతా మీకు తెలుసు. ఆ తీసుకొస్తేనంట తన ముత్తాత సగరుడు పుట్టిన 60,000 మంది కూడా భస్మం అయిపోతే, ఆ గంగానది దాని మీద ప్రవహిస్తే వారికి విడుదల కలిగిందంట. వాళ్ళు మరి స్వర్గానికి వెళ్ళిపోయారట. ఇప్పుడు కీర్తనకారుడు చెప్తున్న విషయం ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. నేను దేని కొరకు ఆశపడుతున్నానంటే నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. నాకు ప్రత్యేకమైన రీతిలో నువ్వు పరలోకం నుంచి ఈ లోకానికి రావాలి, నువ్వు జీవనదిగా రావాలి. దేవుడు హెస్కేల్ గ్రంథంలో 47వ అధ్యాయంలో 1వ వచనంలో తన ప్రవక్తని హెస్కేలుతో మాట్లాడుతున్నాడు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క ఆలయం నుంచి వస్తూ ఉంది, దేవుని సన్నిధి నుంచి వస్తూ ఉంది. ఆ మాట చదువుదాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరపు తూర్పు ముఖంగా ఉండెను.
నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. దేవుని యొక్క మందిరం నుంచి వస్తుంది. భగీరథుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే అక్కడి నుంచి తీసుకొచ్చాడట, పైనుంచి. ఆ నీరు కావాలి నీకు, విమోచన కావాలంటే. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఎందుకంటే ఆ శరీరంలో ఉన్న మాలిన్యాన్ని అది కడుక్కోవడానికి, శత్రువు దొరకకుండా, తనలోంచి వచ్చి ఆ వాసన మరి శత్రువుకు దొరకకుండా, శత్రువుకి తెలియకుండా ఆ నీటిలో మునిగింది. ఇప్పుడు గోదావరిలో మునిగినా, కృష్ణాలో మునిగినా, దేంట్లో మునిగినా అది నీరే. అది శరీరానికి ఒకవేళ ఉపయోగపడుతుందేమో కానీ ఆత్మకి కావాల్సింది మరొక నీరు. ఆ నీరు ఎక్కడి నుంచి రావాలి అంటే పైనుంచి రావాలి, దేవుని సన్నిధి నుంచి రావాలి. దేవుని యొక్క ఆలయపు గడప కమ్ముల మించి అది పారుతూ ఉంది, దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవాది దేవుడు మాట్లాడుతుంటాడు. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓట నేను విడిచున్నాను. జీవజలముల ఓటన అది, జీవజలపుల ఓట అది. నేనే జీవజలపు ఓట. ఆ ఊట కావాలి మనకి, దానిని విడిచిపెడుతున్నారు. గంగా, యమున, గోదావరి ఈ నదుల్లో మునుగుతున్నారు. ఆ మామూలు నీరు కాదండి, చనిపోయిన వారిక చితాభస్మము లేకపోతే ఆ బూడిద మీద మామూలు నీరు జల్లుతూ ఉంటే, అంశమంతుడు జల్లుతూ ఉంటే, నాయన మామూలు నీరుతో వాళ్ళు బ్రతకరయ్యా అని అన్నాడు. ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రావాలి, దేవాది దేవుని దగ్గర నుంచి రావాలి. అది జీవజలపు ఓట. నీ ఆత్మని బ్రతికించేదే అదే. నీవు చేసిన పాపము పోవాలేనంటే అది ఆత్మ సంబంధమైనది. ఆ పాపము పోవాలేనంటే పైనుంచి రావాలి నీరు. అది జీవజలపు ఓట అంటున్నాడు యేసయ్య. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి రావాలి. వస్తుంది. వచ్చి ఏమైంది చూద్దాము. మరి యేస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనంలో ఆ నదిలాగా పారిందంట. కొద్దిగా బయలుదేరి చీలమండ లోతుకెళ్ళి, మొలలోతుకెళ్ళి, మొకాళ్ళలోతు నుంచి మొలలోతుకెళ్ళి, అక్కడి నుంచి ఏదలైనంత నది బయలుదేరిందంట. ఆ నది ఎక్కడికి వెళ్ళిందని అంటే అరాబా లోయలో. ఎందుకంటే ఎగువ నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తుంది అంటే లోయలోకి వెళుతుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అంటే 8వ వచనంలో సముద్రములో పడగా అంటాడు. చదువుదాం ఆ మాట. అప్పుడైనా నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశంలోకి పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. సముద్రము నీరు మంచి నీరు అవుతుందంట. ఎన్ని నదులు కలవలేదండి. దేశంలో ఉన్న నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రము ఉప్పు నీరు మంచినీరు ఎప్పుడన్నా అయ్యిందా? ఇప్పుడు ఈ నది ఎక్కడి నుంచి పారుతుందండి? దేవుని దగ్గర నుంచి పారుతుంది. ఎక్కడికి వచ్చింది అంటే సముద్రంలో పడ్డది. సముద్రంలో పడగా అది ఉప్పు నీరు మంచినీరు అయింది. అంటే అర్థం ఏంటంటే ఉప్పు నీరు అని అంటే దేవుని ఎరుగని వారి మీదకి. ఎప్పుడైతే దేవుని ఎరుగని వారి మీదకి అది వచ్చిందో, ప్రవహించిందో, అంటే చచ్చిన వారితో సమానం. ఎందుకు పనికిరాని వాటితో సమానం. నీరున్నది, సముద్రంలో నీరున్నది. అది మనకు ఉపయోగపడే రీతిలో లేదు, మనం తాగడానికి వీలు లేని పరిస్థితి. అటువంటి ఉప్పు లాంటి నీ జీవితం, పనికిరాంటి నీ జీవితాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తుని జీవ జలపు ఊట నది వలె ప్రవహించి సముద్రం అనే నీ మీదకి వచ్చిందో, అప్పుడు నీవు మంచి నీరు అవుతావు, మంచి వ్యక్తిగా తయారవుతావు. అంతేనా? చదువుదాము 9వ వచనంలో. అక్కడేమంటాడంటే సముద్రములో పడగా సముద్రము మంచినీరు అయిపోయింది, దాంట్లో ఉన్న జలచరాలని బ్రతికిని అంట. పారు ఈ నది వచ్చి చోటునెల్లా జలచరములన్నీ బ్రతుకును. జలచరములన్నీ బ్రతుకునంటే చచ్చాము మనము.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఏమంటాడంటే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు మిమ్మల్ని బ్రతికించాడు. ఆ నదిని మిమ్మల్ని బ్రతికించింది. అది నీ మీద నుంచి పారుతూ ఉంది. నువ్వు చచ్చావు. ఏమయ్యావనంటే బూడిదలాగా మారిపోయావు. చచ్చిన వాడి యొక్క పరిస్థితి ఏంటి? బూడిదైపోతాం. ఈ బూడిద మీదకి దేవుని యొక్క జీవజలపు నది ఎప్పుడైతే వస్తుందో, ప్రవహిస్తుందో, అది బ్రతుకుతుంది. అంతకుముందు చచ్చేయట ఆ చేపలు, ఇప్పుడు బ్రతికేయని అంటున్నాడు. అంటే మనము బ్రతకాలి. చచ్చిన వారము ఆత్మ సంబంధమైన మన జీవితంలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, మనం చచ్చిన వారుగా ఉన్న మన జీవితంలోకి ఏం కావాలని అంటే పరలోకం నుంచి వచ్చే నది కావాలి. నా యేసయ్య వాక్యమే ఆ నది అయితే, ఆయనే జీవపు ఓట అయితే, నిన్ను బ్రతికించి ఆ ఓట నీ దగ్గరికి వస్తుంది. కరపత్రాలు, రేడియోలు, టీవీలు, అలాగే ఎన్ని సాధనాలు ఉన్నాయో అన్ని సాధనాలు నీకు ఆ దేవుని యొక్క వాక్యము వినిపిస్తుంది. అది నీ మీదకి ప్రవహించడానికి ఎంతో ఇష్టపడుతుంది. నువ్వు దానిని అంగీకరించావా? ఉప్పు లాంటి నీ జీవితం, పనికిరాంటి నీ జీవితము మంచి నీటి వంటి గొప్ప శ్రేష్టమైన జీవితం తయారు చేస్తాడు దేవుడు. అంతేకాదు చచ్చని నీ జీవితంలో దేవుని యొక్క జీవాన్ని నీ దగ్గర నీకు పోస్తాడు. నువ్వు బ్రతుకుతావు. నువ్వు పాతాళలోకంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తావంటే పరలోకంలోకి వెళ్తావు, స్వర్గంలోకి వెళ్తావు. అయితే నా భారతదేశము అనేక మంది ఏం చేస్తున్నారని అంటే జీవజలపు నది అయిన యేసుక్రీస్తుని విడిచిపెడుతున్నారు. అదిగో పుణ్య నదులు అంటూ గంగా, యమున, గోదావరి, కృష్ణ వీటిల్లో మునుగుతున్నారు. పాపం పోతుందా? పోదండి, పాపం పోదు. ఎందుకు అంటే ఈ కథను బట్టి 60,000 మంది ఎవరైనా పుడతారని చెప్పండి. ఒక వ్యక్తి 60,000 మంది కుమారులు కనగలరా? వాళ్ళు ఏమన్నా దేవతలా? వ్యక్తే కదా. సగరుడు అనేవాడు ఒక రాజే కదా. ఇక్ష్వాకుల కాలంలో రాజుగా ఉన్నవాడే కదా. 60,000 మంది కుమారులంట. వాళ్ళు బూడిదైపోతే, ఎక్కడ పాతాళ లోకంలో బూడిదైపోతే గంగ వచ్చి, మంచిది, గంగ వచ్చింది ఏం చేసిందంటే వాళ్ళని బ్రతికించింది. ఇప్పుడు ఈ గంగ ఎప్పుడున్నది అంటే నీవు పుట్టక ముందే భూమి ఎప్పుడైతే దేవాది దేవుడు తయారు చేశాడో, మానవుడు పుట్టక ముందే ఈ గంగ, ఈ యమున, గోదావరి ఇవన్నీ ఈ పేర్లు మనం పెట్టుకున్నాం. మానవుడికి ఇచ్చాడు దేవుడు. ఒక మాట అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 1:25 గమనిద్దాం. వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి, సృష్టాన్ని పూజిస్తున్నారు. దేవుడు సృష్టించిన సృష్టాన్ని పూజిస్తున్నారు. గోదావరి దేవత, గంగా దేవత. ఇదిగో ఆ నదిలో మనం మునిగితే, ఎందుకనంటే ఆ భగీరథుడు తీసుకొచ్చాడు. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలుపుతారు. అంటే గంగలో అస్థికలు కలిపితే ఏమవుతుందంటే వాళ్ళు పాతాళ లోకంలో నుంచి వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారని వాళ్ళ యొక్క నమ్మకం. ఎందుకంటే ఆ గోదావరి నీరే ఈ 6,000 మందిని విడుదల చేసిందని ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే అస్థికలు తీసుకెళ్ళి అక్కడ కలుపుతారు, పిండ ప్రదానం చేసి నదిలో కలుపుతారు. ఇవన్నీ ఏంటంటే సత్యాన్ని ఏం చేశారంటే అసత్యంగా మార్చేశారు. సృష్టికర్త నీ పూజించవలసిన వాడు సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించి వాళ్ళు సేవ చేస్తున్నారు, సేవిస్తున్నారు. ఇది తప్పు. అందుకనే నా యేసయ్య, జీవ జలపు ఓటైన యేసయ్య, ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చాడు. ఉప్పు లాంటి నీ జీవితం, పనికిరాంటి నీ జీవితం మీద ఆయన ప్రవహిస్తూ వచ్చాడు. ఆ ప్రవాహం వలన నీ జీవితం మంచినీరైపోయి, నీ జీవితం బాగుపడ్డది. నీ పాపాల్లో ఆయన తుడిచివేశాడు, కడిగి వేశాడు. అంతేకాదు ఆ నీటిలో చచ్చిన జలచరాలన్నీ బ్రతికినాయి. 47:9 వడిగా పారు ఈ నది, వడిగా పారు ఈ నది వచ్చు చోటులన్నా ఎంతవరకు వెళ్తుందో జలచరములన్నీ బ్రతుకును, జలచరములన్నీ బ్రతుకుతాయి. ఎక్కడికి వెళితే అది
మానవుడు చచ్చని స్థితిలో ఉన్నాడు. అందుకని 42వ కీర్తన భాగంలో కోరాహు కుమారులు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడదు, ఎందుకంటే శరీరం నుంచి వచ్చే ఆ కంపుని కడుక్కుందామని. దేవా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది, నా ప్రాణము నా ఆత్మ నీ కొరకు ఆశపడుతుంది, ఎందుకంటే దానికి ఉన్న కంపుని, ఆ పాపపు కంపుని నువ్వు అక్కడవే తుడిచేయగలవు. నది వలె నువ్వు వస్తున్నావు. ఎంత దూరం వెళుతుందో ఆ నది, ఆ నదిలో మునిగిన ప్రతి జలచరము కూడా బ్రతుకుతుందట. అప్పటిదాకా ఏమైందంటే చచ్చింది, అది బ్రతుకుతుంది. నువ్వేం చేస్తున్నావు? సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించి సేవిస్తున్నావు. సత్యాన్ని అసత్యంగా మార్చేస్తున్నావు. నువ్వు అసత్యాన్ని బోధ చేస్తున్నావు. ఏం చేసావు? అదిగో భగీరథుడు మరి గంగను తీసుకొచ్చాడు కాబట్టి ఆ గంగే మనం మునిగినట్లయితే, గంగలో మునిగినట్లయితే మన పాపాలు పోతాయి. అది నీరండి, అది నీరు. ఎలాగ పోతాయి? పోవండి. 11వ వచనం చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథము 47:11. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను, బురద స్థలాలు అలాగే ఊబి స్థలాలు ఉప్పుగలవై ఉండి ఉప్పుగానే ఉండిపోతాయి, కానీ బాగు కాక ఉండును, బాగుపడవు. చాలామంది బురద స్థలంగాను ఊబి స్థలంగాను ఉండిపోతున్నారు. అది ఎంతో నీ దగ్గరికి వచ్చి నేను బాగు చేయాలని, నీ జీవితంలో ఒక మేలు చేయాలని, నీ జీవితాన్ని పాప క్షమాపణించి ఆయన విడుదల చేయాలని నీ మీద పాడుతూ ఉంటే నువ్వు ఎలాగున్నావంటే ఊబి స్థలంగాను అలాగే బురద స్థలంగాను ఉండిపోయావు. అది బాగుపట్టలేదట, అది బాగుపట్టలేదు. నువ్వేం చేస్తున్నావు? జీవజలపు ఓటైనా ఆయన విడిచిపెట్టావు. చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలగించుకొని ఉన్నారు. నన్ను విడిచిపెట్టారు అంటే జీవజలపు ఓటైన నన్ను విడిచిపెట్టారు, తమ కొరకు తొట్లను తొలిపించుకున్నారా? ఆ తొట్టు ఎలాగున్నాయంటే ఏదో నీరు తీసుకొచ్చి ఆ నీరు దాంట్లో వేస్తాను, కానీ ఆ తొట్టలో అది నిలబట్టం లేదట, అది పగిలిపోతున్నాయి ఆ తొట్లు. నువ్వు చెప్పే ప్రతి బేస్లెస్ అదండి ఇదండి అని చెప్తున్నాయి, అవి పగిలిపోతున్నాయి. ఏదో తెస్తున్నావు, దాంట్లో పోస్తున్నావు, దీంట్లో స్నానం చేయని అంటున్నావు. ఒకవేళ నువ్వు ఊబి స్థలంగాను లేకపోతే అది మరి బాగుపడలేని పరిస్థితి, బురద స్థలం అంట, అది ఊబి స్థలం అంట. దేవుడే నిన్ను బాగు చేయాలని ఎంతగా నీ మీద ఆయన ప్రవహిస్తున్నా నువ్వు బురదగానే ఉండిపోయావు, ఊబిగానే ఉండిపోయావు. అది కావాలి. దేవాది దేవుడు జీవజలపు ఊటగా వచ్చాడు. నీ ఆత్మకి అది కావాలి, నీ ప్రాణానికి అది కావాలి. ఈ నీరు నువ్వు పూజించిన దేవతాన్ని పూజించిన ఈ నదులు ఏమైపోతున్నాయో చూద్దామా? ఏమైపోతున్నాయంటే 3వ దూత బోర ఊదినప్పుడట దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుంచి రాలింది అంట. అది సముద్రపు 3వ భాగం మీదను జలధారల మీదను అది పడిందట. దాని పేరు మాచిపత్రి. మాచిపత్రి అంటే చేదనమాట. 3వ భాగము నదులు చేదైపోయాయి. ఒకవేళ నువ్వు నీటి ఓట దగ్గరికి వెళ్తావేమో ఆ నీటి ఓట మీద కూడా పడది. త్రాగిన వారు చాలామంది చచ్చారు. ఇది పుణ్యనదన్నావు, నీకేమో నీకు జీవింప చేయడానికి, విత్తనం వేస్తే ఫలింప చేయడానికి దేవుడు నదులనిచ్చాడు, జలధారలనిచ్చాడు. నువ్వేం చేస్తావు? అక్కడ పెట్టేస్తావు, లిటికేషన్ పెడతావు. అక్కడ రండి ఇక్కడ ఎదుగో అని అంటావు. అనకాపల్లి దగ్గర పంచదారలు ఉంది, మేము పరిగెట్టాం. పంచదారల కొండ మీద నుంచి వస్తుంది ధార. నువ్వు పుట్టించావా? లేదు, దేవుడే కలగజేసాడు. దాన్ని నువ్వేం చేసావు? 5గా నువ్వు పైపులు పెట్టావు. అక్కడ నేను వెళ్ళాను,
ఏది దార 5 దారులు ఎక్కడికి పడుతున్నాయనంటే కాదు. కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే మనిషిని మోసం చేయడానికి 5 దారులుగా ఒక పైపులు పెట్టాడు. దానికి ఒక పేరు పెట్టాడు, ఏమని? పంచదారులు అన్నాడు. దార ఒకటే, దేవుడిచ్చిన దార ఒకటే. మనిషి ఏం చేస్తున్నాడంటే మనిషిని మోసం చేయడానికి పంచదారులు అని పేరు పెట్టాడు. వెళ్ళే ముందు నువ్వు ఇక్కడ రా అని చెప్పి ఒక దేవాలయం కట్టాడు. మంచిదే, కానీ సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నామని మాత్రం జ్ఞాపకం ఉంచుకో. నా దేవుడు సత్యవంతుడైతే మనకిచ్చిన ఆ నీరు నువ్వేం చేసావంటే ఎక్కడ కనపడితే చాలు నదుల పక్కన గుళ్ళే, గోపురాలే, అక్కడ ఏవేవో రిచువల్స్ చేస్తారు, చెత్తంతా దాంట్లో పడేస్తారు. అయ్యో, గంగా నది అంతా కలుషితమైపోయిందండి. అది పైనుంచి పారాలి, అది పొలాలకి, మనిషికి, మరి జంతువులకి, ఆకాశ పక్షులకి, అన్నిటికీ అది ఉపయోగపడాలి. నువ్వేం చేస్తున్నావు మానవుడిగా? నువ్వేదో మొదలుపెట్టి నువ్వు ఇక్కడికి రా, ఇక్కడ మూలుగు, ఇక్కడే పెండం పెట్టు, ఇక్కడే అన్ని చేయని నువ్వేం చేస్తున్నావంటే ఆ నదులను కలుషితం చేస్తున్నావు. ఈరోజు నది యొక్క నీరు స్వచ్ఛంగా లేదండి, పాడైపోయింది. నదులు ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా సరే ఎవరో ఒకరు నిన్ను మోసం చేయడానికి, రా బాబు ఇక్కడికి రా, ఇక్కడే పెట్టు, ఇక్కడే మునుగు, ఇక్కడే చెయ్యి. సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నావు తెలుసా? దేవాది దేవుడు అందుకని నదులు 3వ భాగం మీదను, జలధారల మీదను ఆయన తన కోపాన్ని చూపిస్తున్నాడు. అది తాగిన వాళ్ళంట చచ్చిపోతున్నారు. నీకు తెలుసా? ఆ నీరు నీకోసం ఇస్తే ఆ నీరు దేవత అయిపోయిందా? అక్కడ అంశుమంతుడు మామూలు నీరు తన పితరులు చనిపోయిన ఆ నీరు మీద పోస్తే, బాబు అలా కాదు, పైనుంచి రావాలి. అదే నా దేవుడు పైనుంచి వచ్చిన జీవజలపు ఓట. దానిని ఎప్పుడైనా సరే నమ్ము. నీ ఆత్మకి అది కావాలి, ఆ నది కావాలి. ఆ నదిని ప్రవహించిన చోట్లల్లా ప్రతి ఒక్కరూ బ్రతుకుతున్నారు. చేదైన జీవితము, ఉప్పు కలిగిన జీవితము మంచినీరు అవుతుంది, బ్రతుకుతున్నారు, వారు బాగుపడుతున్నారు, వారి ఆత్మలో విడుదల పొందుతున్నాయి. జాగ్రత్త, నువ్వు చేదు నీరు తాగి దేవుని యొక్క కోపానికి గురి కావద్దు. నిజాన్ని నిజంగా తెలుసుకో. ఆ నీరు నా యేసు, అది జీవజలపు ఓట. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.